మనిషి పాపపు స్థితిలోకి పడిపోవడం వల్ల రక్షణ పొందడానికి ఆత్మ సంబంధమైన ఏ మంచి పనినైనా చేసే సామర్థ్యాన్ని అంతటినీ కోల్పోయాడు. అందువల్ల ప్రకృతి సంబంధి అయిన మనిషి పరిశుద్ధతకు పూర్తిగా దూరమై పాపంలో చనిపోయాడు. కాబట్టి తన స్వశక్తితో తన్ను తాను మార్చుకోలేడు. కాబట్టే ప్రభు అయిన యేసు లోకమునకు వచ్చి, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా, నా వైపు తిరిగి రక్షణ పొందండి అని పిలుపును ఇస్తున్నాడు. ఆయన యొద్దకు నీవు వచ్చి నీ పాపములను నీవు ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుండి నిన్ను విడిపిస్తాడు.